తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు బోర్డు నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని బోర్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు ఇక్కడి కార్యాలయాల దుస్థితి, తరలిపోయిన కార్యాలయాల వివరాలు, బోర్డు ప్రాంత అస్తిత్వం గురించి, రెవెన్యూ డివిజన్ ఆవశ్యకత గురించి వివరిస్తూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని గుర్తు చేశారు.